హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. డేంజర్ జోన్లోకి హైదరాబాద్. భాగ్యనగరంలో హద్దుమీరుతున్న వాయు కాలుష్యం, దానికి తోడు శబ్ద కాలుష్యం. తెలంగాణ వ్యాప్తంగా 3 పొల్యూషన్ డేంజర్ జోన్లు. రామగుండం, పటాన్ చెరువు, కొత్తూరులలో తీవ్రత చాలా ఎక్కువగా. పరిశ్రమలు, వాహనాల రద్దీతో కోరలు చేస్తున్న కాలుష్యభూతం ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు. ఢిల్లీకి కాలుష్య సెగ, ఆంక్షలతో కట్టడికి చర్యలు. వాటర్ ట్యాంకర్లు, నీటి స్ప్రింక్లర్ల రంగంలోకి. మన స్పందనే ముందు. అంతర్జాతీయ సంక్షోభాలపై స్పందించేది భారతేనన్న ప్రధాని. మావోయిస్ట్ ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని తుడిచిపెట్టే దిశగా భారత్. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం పురోగమిస్తుందన్నదే మా ప్రభుత్వ విధానం. రాయ్పూర్లో బ్రహ్మకుమారిల భవనాన్ని ప్రారంభించిన ప్రధాని. గురువులైన జానకి దీది, రాజయోగిని దాది, హృదయ మోహిని నా జీవితంలో ప్రత్యేక వ్యక్తులు. ప్రధాని నరేంద్ర మోడీ. రేపటి నుంచి కాలేజీల నిరవధిక బంద్. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుకు సిద్ధమైన ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు. దశల వారీగా ఉద్యమాలకు ఫతి పిలుపు. 6న 2 లక్షల మంది అధ్యాపకులతో సభ. 10న విద్యార్థులతో చలో హైదరాబాద్. సర్కారు స్పందించకుంటే మంత్రుల, ఎంపీ, ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తాం. విజిలెన్స్ దాడులకు భయపడబోం ఫతి. సచివాలయాన్ని ముట్టడిస్తాం. ప్రభుత్వానికి అద్దె వాహనదారుల హెచ్చరిక. కమర్షియల్ ట్యాక్స్ బిల్డింగ్ వద్ద భారీ నిరసన. పెండింగ్ బిల్లులు ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు. మళ్లీ మహా తప్పిదం. తుమ్మిడిహెట్టి, సుందిళ్ల డిపిఆర్లకు అడుగులు తయారీ కోసం రూపాయలు 11.88 కోట్లు విడుదల. మహారాష్ట్రతో ఒప్పందం లేకుండానే ముందుకు. ఇప్పటికే 148 ఎఫ్ఆర్ఎల్కు మహా సర్కార్ ఓకే. 149 ఎఫ్ఆర్ఎల్కు సిద్ధమైన కాంగ్రెస్ సర్కార్. అట్లయితేనే ప్రతిపాదిత 80 టీఎంసీలు సాధ్యం. లేదంటే 44 టీఎంసీల మళ్లింపు సైతం గగనమే. నిధుల దోపిడీకే హడావిడి అంటున్న ఇంజనీర్లు. ఎప్పటికైనా కాళేశ్వరమే పెద్ద దిక్కు. ప్రాజెక్టుపై దుష్ప్రచారము వట్టిదేనని తేల్చేసిన కాంగ్రెస్ సర్కారు. ఎల్లంపల్లి ఆచరణయోగ్యం కాదని నిర్ధారణే అందుకు నిదర్శనం. దేవుడా మరో ఘోరం. మొన్న తిరుపతి, నిన్న సింహాచలం, నేడు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఏపీలో కార్తీక ఏకాదశి రోజున తొక్కిసలాట. 9 మంది భక్తుల మృతి, 20 మందికి పైగా గాయాలు. 3 పరిస్థితి విషమం. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఘోరం. ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఒక్క పోలీసును కూడా బందోబస్తుకు పంపని వైనం. పై అంతస్తులో స్వామి దర్శనం కోసం వెళ్లి వచ్చేందుకు ఒకే దారి. 20 మెట్లు ఉన్న మార్గంలో 11:45 సమయంలో తోపులాట. ఓవైపు వంగిపోయిన రైలింగ్, పడిపోయిన భక్తులు. ఆర్తనాదాలతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ప్రాణభయంతో పైనున్న వారు కింద పడిపోయిన వారిపై నుంచి తొక్కుకుంటూ వెళ్లిన వైనం. ఊపిరాడక భక్తుల మృతి. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటపై వైఎస్ జగన్ పోలీస్, ఇంటెలిజెన్స్ విభాగాలను రాజకీయ కక్ష సాధింపులకే వాడుకుంటున్న చంద్రబాబు ప్రజల భద్రతనే కాదు, ఆలయాలకు వస్తున్న భక్తుల భద్రతను గాలికి వదిలేశారు. ప్రైవేటు ఆలయం ఎలాంటి సమాచారం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలి. దేవుడు మాన్యంలోని ఆక్రమణలే ఈవోలే కూల్చేయొచ్చు. వారికి ఆ అధికారం ఇవ్వనున్న సర్కార్. దేవాదాయ శాఖ చట్ట సవరణకు ప్రభుత్వం కసరత్తు. చట్టంలోని సెక్షన్ 83, 84 తొలగించాలని యోచన. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ.